మరి చాలా రోజుల తర్వాత అయితే థియేటర్స్లో ఒక పెద్ద మూవీ అయితే రిలీజ్ అయింది. మరి అది రామ్ చరణ్ గారితో రిలీజ్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఐపీఎల్ తర్వాత జనాలందరూ సినిమాకి వస్తారని హోప్ చేస్తున్నారు. మరి ఈ మూవీతో అయినా అది నిజమవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ పెద్ది. 3 hours 9 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంక మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఎన్ని వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ మూవీ చూసాక హీరో యాక్టింగ్ అయితే అదిరిపోయింది. చాలా మంచి కంబ్యాక్ అయితే అవుతుంది. గేమ్ చేంజర్ అనే ఫ్లాప్ తర్వాత మూవీ అయితే చాలా బాగా అనిపించింది. కానీ మూవీలో చాలా సీన్స్ అనేది బోరింగ్ అయితే కొట్టేస్తాయి. కానీ మూవీ అయితే పర్లేదు. మూవీ స్టోరీ మనకు ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి ఒకసారి అయితే మూవీని అయితే చూడొచ్చు. మెయిన్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసేటప్పటికి మన హీరో వాళ్ళ ఊరికి అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది. మన హీరో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనేదే ఇంకా ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. కానీ మూవీ ఏంటో ఎడిటింగ్ టైంలో ఇలా కట్గా మూవీ అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుందని ప్రాపర్గా అయితే అనిపించలేదు. కానీ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే అంతలా వర్కౌట్ అవ్వలేదు. కానీ మూవీ స్టోరీ ప్రారంగా అయితే బాగానే అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ మిగతా వాళ్ళు యాక్టింగ్ అయితే నాకు కొన్నిసార్లు క్రింజ్ కింద అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ అయితే నాకైతే నచ్చలేదు. అంటే అనవసరమే అనిపించింది మూవీకి. అవి తీసేసి ఉంటే బాగుండు. గేమ్ చేంజర్తో కంపేర్ చేసుకుంటే బెటర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.